హాయ్. నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను చాలా వరకు సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తుంటా. చిన్న చిన్న పిల్లలను పేరెంట్సే ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు అర్థమైతలే. అది కూడా ఎలాంటి వీడియోస్, చెత్త వీడియోలకి ఎంకరేజ్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలవైతే జనాలందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళను బూతులు అంటుంటే నవ్వుతున్నారు. బూతులు అనే వీడియోస్‌కి వైరల్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కదా బూతులు అంటున్నారు కదా అని నవ్వుకుంటూ తీసుకుంటే, అదే వాళ్ళు చనువుగా తీసేసుకొని వాళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే అలా తయారవుతున్నారు. స్కూల్లోనే ఎట్లా అంటే అట్లా దిగజారిపోతున్నారు. సో మీ పిల్లలకు మొబైల్స్ ఏ టైంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఆలోచించి ఇవ్వండి. పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది పిల్లల్ని పెంచడం అనేది. ఇంకోటి, ఈ ఆన్లైన్ రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. ఆన్లైన్లో లవ్ అనేది ఉండదు అసలు. చాలా మంది చిన్న చిన్న పిల్లలు లవ్ అని చెప్పేసి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వీనితో బ్రేకప్ చెప్పి ఇంకొక దగ్గరకు పోయి ఇంకొక దగ్గర బ్రేకప్ చెప్పి మారుస్తుంటూ మళ్ళీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఏంటి అసలు ఇంత చిల్లరగా. కొంతమంది అయితే నేను తెలుసుకున్నా, వాళ్ళ పేరెంట్స్ని లెక్క చేయకుండా పేరెంట్స్ని కొట్టి పేరెంట్స్ దగ్గర బంగారు గుంజుకుపోయి వేరే అమ్మాయిలకు పెట్టి ఏంటి ఇంతగా దిగజారిపోతున్నారు. సో పిల్లలను పెంచే పద్ధతిలో పెంచండి. వాళ్ళకి ఎక్కడ ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడ ఇవ్వండి. వాళ్ళ పద్ధతిగా పెంచండి, పద్ధతిగా వీడియోస్ చేయించండి. చిల్లర వీడియోసు, రొమాంటిక్ వీడియోసు అండ్ పేరెంట్స్ని పెద్దవాళ్ళని తిట్టే వీడియోసు, ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చెయ్యకండి. వాటి వల్లనే వాళ్ళు చెడిపోతున్నారు. ఇంకా ఈ ఆన్లైన్లో, ఈ సోషల్ మీడియాలో ఇల్లీగల్ ఎఫర్ట్స్ ఎక్కువగా అవుతున్నాయి. సో మీరు అలాంటివి చెయ్యొద్దు. దానివల్లనే చాలా వరకు క్రైమ్ జరుగుతుంది. ఇలాంటి క్రైమ్ని చెయ్యొద్దు, ఎంకరేజ్ చెయ్యి.